నాకు మాల కట్టడం రాదు కదన్నయ్య. ఏం పర్లేదు, మావిడే మాల కడుతుంది. అయినా పర్లేదు, నేనే మాల కడతాను. సార్, అది లేడీస్ పనండి. మీ అమ్మాయి గారిని ఇంప్రెస్ చేయడానికి ఇంతకంటే మంచి పని లేదు. నువ్వు వెళ్ళి దారం పట్టరా. ముందు భోంచేయండి బాబు. మాల కట్టకే మీల్స్ అమ్మగారు. సరే, అందరం అప్పుడే తిందాం. పదండి, ఇప్పుడు భోజనం లేదట. వాడి పిల్లానికి పూలు పెట్టడం కోసం మన పొట్టగొట్టడం ఏంటి? ఇదిగోండి సార్. ఏంటి ఓవర్ చేస్తున్నారు? ఇవన్నీ చేస్తే నేనంతా మర్చిపోతాననుకున్నారా? మీ చీప్ ట్రిక్స్ కి నేనేం పడను. జోకర్ వేషాలు వేస్తున్నారు. అమ్మాయి గారు ఏదో అన్నట్టున్నారు. త్వరగా మాల కట్టి తీసుకురమ్మన్నారు. ఆహా, నాకు వేరే లైన్ పడిందే. వినేసావా? వెయిట్ అండ్ సీ అన్నారు కదా సార్, చూసా. ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడే ముగిసిపోలేదు. ఈ పూలు మాల కట్టి తన జల్లో పెడతాను. తిన్న చెవాట్లు సరిపోలేదన్నమాట. ఈ చాణక్య ఫెయిల్యూర్ ని ఒప్పుకోడు. సక్సెస్ అయ్యే వరకు ట్రై చేస్తూనే ఉంటాడు. ఇది చాణక్య శపథం కాదు, రాక్షస ప్రయత్నం. అవి బాబు, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు బాబు? చెబితే నేను కూడా మీతో పాటు వచ్చేవాడిని కదా. ఏమైంది బాబు? ఎందుకలా ఉన్నారు? ఏమైనా సమస్య? చెప్పండి బాబు. సమస్య కాదు చార్కేశా, పరిష్కారం కోసం వెళ్ళాను. పరిష్కారమా? గండం గడవలేదు శాస్త్రి, వాయిదా పడిందంతే. కాని ఇకపై ప్రతిరోజు ఆమెకు అమావాస్యతో సమానం. గంగా, యమున, గోదావరి, కృష్ణ వంటి పవిత్ర జీవనదులకు పాపాలను, శాపాలను హరించే శక్తి ఉంది. ఆమెను ఆ పవిత్ర నదీ జలాలలో మంగళ స్నానం చేయించి, నదీ తీరాన క్రతువు జరిపించి, ఆ యజ్ఞ ఫలాలను మూల విరాట్కు సమర్పిస్తే ఆమెకు వరప్రసాదంగా దక్కి శాప విమోచనం కలిగే అవకాశం ఉంది. అంటే శాపానికి పరిష్కారం దొరికిందా బాబు? పరిష్కారం కాదు, ఒక ప్రయత్నం మాత్రమే. దివ్యను అక్కడికి తీసుకెళ్ళి స్వామీజీ చెప్పింది చేయించాలి. అలా చేస్తే శాపం తొలగిపోతుందా బాబు? తెలియ చార్కేశా, ఏమీ చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒక ప్రయత్నం చేయడం మంచిది కదా. మంచిదే కానీ ఆ అమ్మాయి గారికి ఏం చెప్పి అక్కడికి తీసుకువెళ్తాం బాబు? ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తాం? ముఖ్యంగా చాణక్య సార్ 100 ప్రశ్నలు వేస్తారు. ఏం సమాధానం చెప్తాం? ఏమో, నాకు తెలీదు. ఎలాగైనా దివ్యను అక్కడికి తీసుకెళ్ళాలి. స్వామీజీ చెప్పింది చేయించాలి. ఇంట్లో వాళ్ళకి నిజం తెలిస్తే చాలా ప్రమాదం బాబు. జేజీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది. ఈ సమయంలో ఇలాంటి పని ఎలా చేయగలమో నాకు అర్థం కావట్లేదు. చేయాలి చార్కేశా, ఏం జరిగినా సరే దివ్యని కాపాడుకోవాలి. మనకు వేరే దారి లేదు. అమ్మని పోగొట్టుకున్నట్టు దివ్యని పోగొట్టుకోలేను.
బాధపడకండి బాబు, ఏదో ఒక దారి ఆలోచిద్దాం. రండి. అబ్బా త్వరగా వడ్డించు చెల్లెమ్మా. ప్రసాదు, ఏమిటా తొందర? ముందు అతిథుల్ని కానివ్వండి. ఎందుకంత కక్కుర్తి మీకు? కాస్త ఆగలేరా? ఎంతసేపు వెయిట్ చేశాం కదే, ఇంకా ఆగాలం? దివ్యా, శశి, రండమ్మా. చాణక్యెక్కడా? చాణక్య! ఆ, మొత్తానికి మాల కట్టేశావా బాబు? మా ఆవిడ కోసం ఏమైనా చేస్తాను తాతగారు. దివ్య, నీ జెల్లో నేను పూలు పెడతాను. ఇప్పుడు ఎందుకండి, తర్వాత పెట్టుకుంటాను. లేదు, ఇప్పుడే పెట్టాలి. సరే, ఇటివ్వండి, నేను పెట్టుకుంటాను. లేదు, నేనే పెడతాను. హ. ఎందుకు అందరి ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఇక్కడైతే ఏం చేసినా నువ్వు వింటావు కదా. వీళ్ళ పెద్ద పేషాలు చూడలేక చస్తున్నావు. ఆకలి కాగలేక నేను చూస్తున్నా. అదుగో అభి కూడా వచ్చాడు. రా అభి, భోంచదు గాని. పదండి బాబు. కూర్చో అభి, కూర్చో. శశి, నువ్వు కూడా ఇలా కూర్చోమ్మా. దివ్య, కూర్చో. దా దా. అమ్మమ్మ, మాకు 2 ప్లేట్స్ వద్దు, ఇద్దరం ఒకే ప్లేట్లో తింటాం. ఏంటి బాబు, పని మనిషికి ఎంగిలి కంచం కడిగే అవసరం తప్పిస్తున్నావా? కాదు తాతగారు, మా ఆవిడ పైన ప్రేమ చూపిస్తున్నాను. త్వరగా వడ్డించండి అమ్మమ్మ. చారుకేసా, నువ్వు కూడా తిందుగానరా. నేను తర్వాత తింటాను మేడం. మొదటి ముద్ద నా బంగారానికి. వద్దు వద్దు వద్దండి, ముందు మీరు తినండి. నేను తిన్నాక నువ్వు తినడం ఓల్డ్ ఫ్యాషన్, ఇద్దరం కలిసి తినడం లేటెస్ట్ ఫ్యాషన్. నేను నీకు తినిపించడం నీపై నాకున్న ఫ్యాషన్. తిను. తినమ్మా, బాబు అడుగుతుంటే కాదనకూడదు.
తిను బంగారం. ఆను బంగారం. ఇప్పుడు నువ్వు నాకు పెట్టాలి. బాగా ఎక్కువ చేస్తున్నారు. అందరూ ఉన్నారన్న ధైర్యమా? అంతేగా అంతేగా. పెట్టమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? అద్భుతం, అమృతం. దివ్య, ఆ ఆలుతో 4 ముద్దలు, దొండకాయతో 4 ముద్దలు, ఇంకా రసంతో పట్టనా? అప్పుడే పెరుగా? ఏ ఏ, ఏ, దివ్య ఏం చేస్తున్నావు? నన్ను అలా గిచ్చకు. అబ్బా, కాలుతో తొక్కుతున్నావేంటి? అబ్బా వదులు. ఓరిని ఏషాలు. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. అబ్బా, అందరి ముందు ఎందుకు? ప్లీజ్ ప్లీజ్ వదిలే. ఈ దివ్య మంగను మించిపోయిందే. చాణక్య కూడా తక్కువడేం కాదులే. తిను, ఇది ఒక్క ముద్ద తిను ప్లీజ్. ఇది ఒక్క ముద్ద తిను. చాలండి, నా కడుపు నిండిపోయింది. దివ్య దివ్య, ఇదొక్కటే తిను. దివ్య దివ్య, ఇదొక్కటే. ఇది నా బంగారం ముద్ద. సార్, నిజం చెప్పండి, ఆ అమ్మాయి గారు మిమ్మల్ని ఏం చేయలేదు కదా? మీరే ఓవర్ యాక్షన్ చేశారు కదా? అంతేగా. ఇలాంటివన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు సార్? పిచ్చివాడా, చాపకొకడు ఈత నేర్పాలా, పక్షికొకడు ఎగరడం నేర్పాలా, భార్యను ఎలా ప్రేమించాలో భర్తకొకరు చెప్పాలా? పెళ్ళైతే అవే ఆటోమేటిక్గా అన్నీ అర్థమవుతాయి. మీరు మామూలు కాదు సార్. ఐ నో. ఆ అమ్మాయి గారు కూడా సామాన్యురాలు కాదు సార్. మీరు పైకి వెళ్ళండి, మీ పని చెప్తారు. సిగ్గులేదా? చీ కొట్టినా పట్టుకున్నావు. అమ్మాయిల్ని పువ్వుల్ని వదిలేయకూడదు. ఛా, తాళి కట్టిన ఆడపిల్లని వదిలేయచ్చు అన్నమాట. అదేదో జోక్గా అన్నాను. జోక్ కి సీరియస్ కి తేడా తెలీదనుకున్నావా? నాకు పొద్దున్నుంచి తెగ ఓవర్ చేస్తున్నావు. నన్ను ఇంప్రెస్ చేయాలని ఆరాట పడిపోతున్నావు. నన్ను మరీ అంత పిచ్చిదని అనుకున్నావా? షాపింగ్ ఖర్చు పెట్టుకోవడం ఏంటి, మల్లెపూలు తీసుకురావడం ఏంటి, అన్నం తినిపించడం ఏంటి, అందరి ముందు తెగ నటించేస్తున్నావు. నాపై మీకు చాలా ప్రేమ ఉందని అందరూ అనుకోవాలనా? అంటే వాళ్ళ సంతోషం కోసం నువ్వు నటిస్తున్నావు, నీ సంతోషం కోసం నేను నటిస్తున్నాను. ఎంతైనా నీకు కో ఆర్టిస్ట్ ఉంది కదా, ఆ మాత్రం కోఆపరేట్ చేయకపోతే ఎలా? ఛా, నేనింకా నాపై నీకు నిజంగానే ప్రేమ ఉందనుకున్నాను. నిజంగా కూడా నీపై కొంత ప్రేమ ఉందనుకో. అవునా?
నమ్మేశాను. నిజంగా లవ్ యూ బంగారం. ఏయ్, మా నాన్న మా అమ్మని పిలిచే పిలుపుని యూజ్ చేయకు. ఏ నువ్వు మాత్రం శ్రీవారు అంటూ మీ అమ్మ మీ నాన్నని పిలిచినట్టు పిలవచ్చా? నన్ను బంగారం అని పిలిచే రైట్ నీకు లేదు. ఏ మీ నాన్నే పిలవాలా? ఆ పిలుపుకి పేటెంట్ ఏమన్నా తీసుకున్నాడా? మా నాన్న గురించి మాట్లాడే రైట్ కూడా నీకు లేదు. ఏ మామ గురించి అల్లుడు మాట్లాడకూడదా? నిన్ను నిజంగా లవ్ చేయకూడదా? ఇష్టపడకూడదా? చేసిన తప్పు ఒప్పుకోకూడదా? సారీ చెప్పకూడదా? ఏం చేయకూడదు నేను? నువ్వు ఏం చేసినా నేను కరిగిపోను. ఎప్పటికీ నువ్వు చేసింది మర్చిపోను. నేను ఎప్పటికీ నీ శత్రువునే. నీతో యుద్ధం చేస్తూనే ఉంటాను. రాజీకొచ్చాక కూడా ఇంకా యుద్ధం ఏంటమ్మా? గుండెల్లో కత్తితో పొడిచి తలలో పువ్వులు పెడితే రాజీ అనరు. ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుంది? ఈ క్షణం నుంచి మీ పడక నా పక్కన కాదు, కింద. ఇదే మీ స్థానం. ఇలాంటి బెడ్రూమ్ సీన్స్ చాలా చూసాం. కింద నుంచి పైకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ బెడ్రూమ్ లో ఉండదు. కింద వాళ్ళు కిందనే, పైన వాళ్ళు పైనే. చరిత్ర మారొచ్చు కదా? కొన్ని ఎప్పటికీ మారవు. మార్చే వాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా మారతాయి. మారకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు ఏది మారదు. మార్చి చూపిస్తా. మళ్ళీ శపథమా? మనకేదో పని ఉండాలి కదా. ముందు ముందు మీకు చాలా పని పెట్టబోతున్నాను. సైక్లోన్ కి ముందు సైలెన్స్ లా, తర్వాత జరిగే బ్రేకప్ కి ఇది ప్యాచప్ మాత్రమే. నెక్స్ట్ ఏం జరగబోతుందో వెయిట్ చెయ్యి. సింగమనేనంటే సక్సెస్ కి చిరునామా. బాబు బాలసుబ్రహ్మణ్యం, తమరి అరిగిపోయిన పాట విని విని విసుగొస్తుంది. నాకు నిద్ర కూడా వస్తుంది. ఇక పడుకో. రేపు షాపింగ్ మాల్లో చెప్తాను ఈ సంగతి. అక్కడ ఎలా ఇంప్రెస్ అవ్వవో చూస్తాను. షాపింగ్ మాల్లో కూడా తమరు సాధించేదేమీ లేదు. ఓసిని మైండ్ వాయిస్ కూడా వినిపిస్తుందా దీనికి? ఇదిగో పౌడరు. షాపింగ్కి వెళ్ళాక సెంటర్లో శిలా విగ్రహంలో ఒక చోట నిల్చోకుండా నీకేం కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకో. బిల్లు చాణక్యకు, థ్రిల్లు మనకు. ఆ మాట నేను నీకు చెప్పాలే. రాక రాక అవకాశం వచ్చిందే. ఈ ఇంట్లో ఆఖరిగా జరిగే శుభకార్యం ఇదే. దీని తర్వాత అన్ని సావులే. చీరలు, నగలు, వంకీలు, వడ్డానాలు ఏవి కావాలో అవి తీసుకో. ఏందే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రానే రాదు. ఈ పెళ్ళింత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు కల్పన. సమయం తక్కువే ఉన్నా పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి. చాణక్య కూడా ఆ మాట అంటున్నాడు బామ్మగారు. చూడు, శశి ఈ ఇంటికి కాబోయే కోడలు మాత్రమే కాదు, ఈ ఇంటి అల్లుడికి చెల్లెలు కూడా. తనకు పెట్టే నగలు, ఇచ్చే చీరలు అన్నీ మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. అవన్నీ దివ్య చూసుకుంటోంది బామ్మగారు. పైగా ఈ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పటి నుంచి చాణక్య ఎంత సంతోషంగా ఉన్నాడో. అవును, నేను గమనిస్తున్నాను. దివ్యతో చాణక్య అంత ప్రేమగా ఉండటం చూడ్డానికి ఎంత బావుందో. ఏం బాగుంది చారుకేశ, చిరాకేస్తుంది. మొన్నటి వరకు అంటీ అంటున్నట్టున్నాడు, నిన్నటి నుంచి నా వెంటే తిరుగుతున్నాడు. అంటే మీరంటే ఇష్టం మొదలైనట్టుంది అమ్మాయి గారు. ఇష్టమా పాడా అంతా పై పైనే నటన. ఆహా, అలా అనకండి. ప్రేమ లేకపోతే ఎందుకు చేస్తారు? ఆ మొహానికి ప్రేమ ఛాన్సే లేదు. ఏదో శశికి పెళ్లి చేస్తున్నానని కాస్త ఫేవర్ గా ఉన్నాడు అంతే. ఆ రకంగానైనా ఆయన మీకు దగ్గరైతే మంచిదే కదా అమ్మాయి గారు. ఈ మంచంతా ఆ పెళ్ళయ్యేంత వరకే ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు. అలా ఎందుకు అనుకుంటున్నారు? అతని గురించి నాకు బాగా తెలుసు కాబట్టి. చాణక్య సార్ మీరు అనుకునేంత దుర్మార్గులేం కాదమ్మాయి గారు. నువ్వు అనుకునేంత మంచోడు కూడా కాదు. సర్లేండి, అందరూ రెడీ అయ్యారు, మీరు కూడా రెడీ అయ్యారు. ఇంతకీ అతగాడు రెడీ అయ్యారా? అందరూ త్వరగా రావాలి, లేదంటే రావు కాలం వర్జం వచ్చేస్తుంది. చూసావా,
దేవుణ్ణి నమ్మని వాడు రాహుకాలం వర్జ్యం అంటూ ఎలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడో. ఓన్లండి, సరదాగా షాపింగ్ వెళ్తున్నాం, మీరు మాత్రం కోపడకండి. ఇంట్లో చేసినట్టు షాపింగ్ లో ఏదైనా ఓవర్ యాక్షన్ చేశాడో నా చేతిలో అయిపోయాడు. చారుకేసా, త్వరగా అందరినీ తీసుకురా, ముందు నువ్వురా. అమ్మాయి గారి చేతిలో ఈయన అయిపోవడమేమో గాని ఈయన చేతిలో నేను అయిపోయేలా ఉన్నాను. వస్తున్నాను సార్. అఖండ దీపం మళ్ళీ ఉగ్రరూపం దాల్చిందేంటి? ఆ అమ్మాయి మళ్ళీ ఎక్కడికైనా వెళ్తుందా? ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో. వెంటనే ఈ విషయం అభిబాబుకి చెప్పాలి.